ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్లో భారీ ఉత్కంఠకు తెరపడింది. వాటర్ ట్యాంకుపై చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను వాయుసేన కాపాడింది. రోజంతా నీటి ట్యాంకుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ఆ చిన్నారులను హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా కిందికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధార్థనగర్లో నిన్న ఆడుకుంటూ వెళ్లిన 5గురు చిన్నారులు ఒక ఎత్తైన నీటి ట్యాంకు పైకి ఎక్కారు. వీరిలో 3 కిందకు దిగారు. మిగతా 2 దిగే క్రమంలో మెట్లు కూలాయి. భయంతో చిన్నారులు అక్కడే ఉండిపోయారు. దాదాపు 24 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా ఆ చిన్నారులు ట్యాంకు పైనే చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిన్నారులను కిందకు దించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారతీయ వాయుసేనకు సమాచారం ఇవ్వగా ఓ హెలికాప్టర్ను సహాయక సిబ్బందిని పంపింది. ఐఏఎఫ్ సిబ్బంది ఓ తాడు సాయంతో చిన్నారులను జాగ్రత్తగా హెలికాప్టర్లోకి ఎక్కించి వేరే ప్రాంతంలో ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులకు చిన్నారులను అప్పగించారు.